పెట్టుకున్న వాడను నేనే. అబ్బా, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. ఏమయ్యా, ఏ వయసు వరకు? ముదిమి వచ్చు వరకు. ముదిమంటే తెలుసమ్మా మీకు? ముదిమంటే కొంతమంది తెలియదని మళ్ళీ కింద క్లారిటీ ఇచ్చాడు, తల వెంట్రుకలు నెరయ వరకు అని. నిండు ముసలమ్మ లేదా పండు ముసలమ్మని ఎవరైనా ఎత్తుకుంటారా? నా బుజ్జి కన్నా దా తల్లి అని. దేవునికి స్తోత్రం. ముసలయ్యని ఎవరైనా ఎత్తుకుంటారా? పెద్ద ఆయన దా ఎత్తుకుంటుందా? మా బుజ్జి కదా, మా కన్న కదా అని అంటారా? ఒకవేళ నువ్వు ఎత్తుకుందామని చేతులు చాపినా నవ్వుకుంటా పోతాడు, పోరా తెక్కలాడు, నన్ను ఎత్తుకునేది ఏందిరా నువ్వు. స్తోత్రం. అమ్మమ్మ రావే నిన్ను ఎత్తుకుంటాను, మా బుజ్జి కాదు అంటే ఎగదేగా చూసి నవ్వి ఏమరా నీకేం పిచ్చి పిచ్చిగా ఉందనుకుంటా పోయిద్ది. స్తోత్రం. ఎందుకు? సాధ్యం కాదు. ఎందుకంటే అమ్మమ్మ మన అమ్మనే ఎత్తుకొని తిరిగింది, మనల్ని కూడా ఎత్తుకొని తిరిగింది, మనం ఆమెను ఎత్తుకునేది. తాతయ్య ఉన్నాడు, తాతయ్య ఎత్తుకుంటారు అవే తాతయ్య అంటే, ఒరే మీ అయ్యను ఎత్తుకున్నాను, నిన్నెత్తుకున్నాను, నువ్వు నన్ను ఎత్తుకునేది పోరా పిచ్చోడా అంటాడు. కానీ ఒక ఆయన ఉన్నాడు, ఆయన తాతయ్యని అమ్మమ్మను కూడా ఎత్తుకుంటాడంట. ఎవరిని? తాతయ్యని, అమ్మమ్మని, నాయనమ్మను కూడా చంకబెట్టు. నేను చెప్పాను ఆడుందా? ఏ వయసు వరకు? ముసలితనం వచ్చేంత వరకు నిన్ను ఎత్తుకొనొచ్చు రక్షించువాడను. ఎందుకు అంటే నేనే నిన్ను చేసి ఉన్నాను, నిన్ను చంకపెట్టుకుని వాడను, నిన్ను ఎత్తుకొనొచ్చు రక్షించువాడను నేనే అన్నాడు. కాబట్టి మనందరిని నిర్మించిన నిర్మాణకుడు ఆయన. ఆయన ఒక క్షణం కూడా నిన్ను నన్ను మరువజాలడు. ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకున్నావని ఈరోజు నిన్ను గుర్తించడం కాదు. అక్కాయ్ విను, ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకున్నావని ఈరోజు నిన్ను నిరంతరం కనిపెట్టడం కాదు. అన్నాయ్, నువ్వు ఇప్పుడు నమ్ముకున్నావు అనుకో, నువ్వు నమ్ముకోక మునుపు లోకంలో ఉన్నప్పుడు సైతం తల్లి గర్భాన్న పిండముగా నువ్వు ఏర్పడినది మొదలుకొని నువ్వు జీవము గల దేవుణ్ణి ఎరగక వ్యర్థమైన వాటి చుట్టూ తిరిగి వ్యర్థమైన కార్యకలాపాల్లో మునిగి ఆయనను ఏమాత్రం ఎరుగని పట్టించుకునే స్థితిలో ఉన్నప్పుడు సైతం ఆయన నిన్ను మర్చిపోలేదు. ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు, వెంటాడుతానే ఉన్నాడు, కాపాడుతానే ఉన్నాడు, అన్నం పెడతానే ఉన్నాడు, వస్త్రం ఇస్తానే ఉన్నాడు, రోగాలను బాగు చేస్తానే ఉన్నాడు, యాక్సిడెంట్ నుంచి కాపాడుతానే ఉన్నాడు. చాలా మందికి కరెంటు పట్టుకుంది, ఆ దెబ్బలో అయిపోవాల్సింది, నాకు కూడా పట్టుకుంది, మరి బతికాను. ఎవరు తప్పించారు? ఆయనే. యాక్సిడెంట్స్లో పోవాల్సిందే, బతికాను. ఎట్లా? తెలివిగా తప్పించుకున్నానా? లేదు, ఆయనే తప్పించాడు. ఎన్నో మరణకరమైన అపాయములు చుట్టినప్పటికీ కూడా ఏది అంటకుండా అద్భుతంగా సేవ్ చేసుకుని ఈ రోజు వరకు నిన్ను నన్ను మరచిపోకుండా అనుక్షణం. లేకపోతే యాక్సిడెంట్ హైదరాబాద్ చార్మినార్ ఎదురుగా ఒక చౌరస్తా ఉంది. కరెక్ట్గా పోయే బస్సు దిగటం చేత కాదు, వయసు 13 ఏళ్ళు. ఎగిరి దూకా బస్సులోంచి, బోర్ల పడ్డా. చౌరస్తా 4 రోడ్ల కూడలది. అది దాటిన తర్వాత ఇక చార్మినార్ వస్తుంది. ఆ చౌరస్తాలో బోర్ల పడ్డా, ఆటో వచ్చి నా డొక్క దగ్గర ఆగింది. ఎట్లా సాధ్యం? ఒక క్షణమైనా నీవు మరచిన నే బ్రతుకగలనా యేసయ్యా, కొనుకిన నిద్రించిన నాగతి ఏమౌను మెస్సయ్యా. యేసుప్రభు నమ్ముకున్నామని కాదు, యేసుప్రభు నమ్ముకోక ముందు కూడా ఎన్నో గండాలు తప్పించుకున్నానన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇట్లా కాదు, ఇట్టని ఊరికి కనపడిద్ది. ఇట్లా లేదు, 2 చేతులు ఎత్తండి, ప్రాబ్లం లేదు. నేను ఎన్నో గండాల్లోంచి కాపాడబడ్డాను, డౌట్ లేదుగా. వీళ్ళు ఎత్తారు, నేను చేతులు తబలాలు కొట్టేవాళ్ళు. నిన్ను కాపాడలేదురా, చేయత్తవేనా? ఎటు చూస్తున్నా? దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే, లేకపోతే అసలు ఇప్పుడు దాగనా ఎప్పుడో పెట్టా, లేకపోతే పాడాం, అన్నీ అయిపోయి కథలు అయిపోయి, ఎముకలు కూడా సగం కూడా అయిపోయాయి, చర్మము మాంసం అన్నీ పోయి, కానీ బతికాము. ఎట్లా? తల్లి గర్భాన పడినది మొదలుకొని ఈ గడియ వరకు నిరంతరం కంటి పాపలా కాస్తానే ఉన్నాడు. నా డౌట్ ఏంటంటే ఒక్కడే కదా దేవుడు, అసలు ఇంతమందిని అనుక్షణం ఎలా ప్రొటెక్ట్ చేయగలుగుతున్నాడు? అది ఆయన గొప్పతనం.
ఏమండి ఇప్పుడు ఇంతమందికి ఎలా కనెక్ట్ అయ్యాడు? అసలు ఇంతమందిని ఎలా మానిటరింగ్ చేయగలుగుతున్నాడు కదా? కాబట్టి దేవుళ్ళో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వమే కాదు, అనేకత్వం కూడా ఉంది. ఆయన అసలు మనలో కాదు అర్థం చేసుకోవటం. దేవుడు నాకు అర్థమైపోయాడంటే అది ఓవర్ యాక్షనే, అంత సీన్ లేదు. దేవుడు నీకు ఈజీగా అర్థమైపోవడానికి నీ బ్రెయిన్ అంత చిన్నోడు కాదు, అర్థం చేసుకోలేదు. ఏదన్నా కాస్త కూస్త మనకు అర్థమైందంటే ఆయన తన గ్రంథంలో బయలుపరుచుకున్న తప్ప ఇంకా మనం చదవాల్సిన చదువు దేవుని విషయంలో బోల్డ్ అంత ఉంది. అది ఈ లోకంలో ఉన్నంత వరకు నడుస్తుంది, పోయిన తర్వాత కూడా ఇంకా సబ్జెక్ట్ కొనసాగుతూనే ఉంటుంది, అది ఆగిపోయే సబ్జెక్టు కాదు. నిత్యత్వం అంతా తెలుసుకున్నా కూడా తరగనిటువంటి సబ్జెక్టు దేవుడు.